తెలుగు చలనచిత్ర ప్రారంభ దశలో అగ్రగామీలైనటువంటి ఇరువురు దర్శకులు వారి చిత్ర విశేషాలను మీకు తెలియపరచడానికి ఈ కార్యక్రమాన్ని నేను తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా మొదట చిత్తజల్లు పుల్లయ్య గారు, రెండవవారు పి పుల్లయ్య గారు. వారిరువురు చిత్రాలు, ఆ చిత్ర విశేషాలు, ఆ చిత్ర నిర్మాణం గురించి మనం ఈరోజు చెప్పుకుందాం. చిత్తజల్లు పుల్లయ్య గారు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ప్రారంభంలో మనకు భక్త ప్రహ్లాద చిత్రం నిర్మించినప్పటికీ 1933లో వచ్చినటువంటి ఈస్ట్ ఇండియా ఫిల్మ్ కంపెనీ వారు తీసినటువంటి సతీ సావిత్రి అనేటటువంటి చిత్రం అగ్రగామిగా చెప్పుకోవచ్చు. ఆ సంవత్సరం విశేషం ఏమిటంటే సతీ సావిత్రి సి పుల్లయ్య గారు దర్శకత్వం చేయగా బివి రామానందం గారు పోటీగా సావిత్రి అని మరొక చిత్రం కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఇది ఒక విశేషం. అయితే హిందీ చలనచిత్ర పరిశ్రమలో ఆలం ఆరా 1931లో స్టార్ట్ కాగా అదే సంవత్సరం జేజే మదన్ థియేటర్స్ వారు తీసినటువంటి లైలా మజ్ను చిత్రానికి పోటీగా మరొక లైలా మజ్ను, అదే సంస్థ తీసినటువంటి శకుంతల చిత్రానికి పోటీగా మరొక శకుంతల చిత్రం కూడా నిర్మించడం జరిగింది. ఇదొక విశేషం. అయితే 1934లో తెలుగు చలనచిత్ర పరిశ్రమలో పౌరాణిక చిత్రాల యొక్క ప్రాభవాన్ని లవకుశ అనేటటువంటి చిత్రంతో ప్రారంభమైందని చెప్పాలి. ఈ చిత్రం కూడా ఈస్ట్ ఇండియా ఫిల్మ్ కంపెనీ వారు చిత్తజల్లు పుల్లయ్య గారి దర్శకత్వంలో నిర్మించడం కూడా జరిగింది. మరొక విశేషం, 1934లోనే పినపాల వెంకటదాసు గారు అంటే పివి దాసు గారు సీతా కళ్యాణం అనేటటువంటి చిత్రాన్ని నిర్మించారు. ఆ చిత్రం కూడా గొప్ప ఘన విజయం సాధించడం జరిగింది. 1936లో తొలి బాలల చిత్రం సతీ అనసూయ అనేటటువంటి చిత్రాన్ని చిత్తజల్లు పుల్లయ్య గారు దర్శకత్వం చేపట్టగా ఆ చిత్రంలో అందరూ కూడా బాలనటులే నటించారు. అందులో మన దేశం చిత్రం ద్వారా నందమూరి తారక రామారావు గారిని పరిచయం చేసినటువంటి ప్రఖ్యాత నిర్మాత సి కృష్ణవేణి గారు ఆ చిత్రంలో బాలనటిగా నటించడము, దేవదాసు లాంటి చిత్రాల్లో పాటలు పాడినటువంటి నేపథ్య గాయని రావు బాల సరస్వతి గారు కూడా బాలనటిగా నటించడము, అంతేకాదు వారి కుమారుడైనటువంటి సిఎస్ రావు, సి శ్రీనివాసరావు అనబడేటువంటి వారి కుమారుడు కూడా అందులో ఒక బాలనటుడిగా చేశారు. తరువాత కాలంలో వారు ఎన్నో గొప్ప చిత్రాలు కూడా దర్శకత్వం వహించడం కూడా జరిగింది. 1935లో మరొక చిత్రం శ్రీకృష్ణ తులాభారం. ఈ చిత్రంలో చిత్తజల్లు పుల్లయ్య గారు కాంచనమాల గారిని, లక్ష్మీరాజ్యం గారిని, ఋష్యేంద్రమణి, రేలింగి వెంకటరామయ్య గారిని, ప్రత్యేకించి అలనాటి రంగస్థల నటులు కపిలవాయి రామనాథ శాస్త్రి గారు కూడా ఈ చిత్రంలో నటించడం జరిగింది. కపిలవాయి రామనాథ శాస్త్రి గారు ఆ రోజుల్లో ఎంతోమందికి ఇన్స్పిరేషన్గా నిలిచినటువంటి ప్రఖ్యాత రంగస్థల నటులు. తరువాత జమున వాసన్ గారు నిర్మించినటువంటి బాలనాగమ్మ చిత్రానికి కూడా చిత్తజల్లు పుల్లయ్య గారు దర్శకత్వం వహించడం జరిగింది. ఆ చిత్రంలో కాంచనమాల గోవిందరాజులు సుబ్బారావు గారు నటించగా అదే కాంచనమాల గారికి చివరి చిత్రంగా మిగిలిపోయింది. ఈ విధంగా కొత్త నటీ నటుల్ని పరిచయం చేయటమే కాకుండా తరువాత గొల్లభామ అనేటటువంటి చిత్రం ద్వారా మనకి ప్రముఖ నటి అంజలిదేవి గారిని కూడా పరిచయం చేయడం జరిగింది. వారి భర్త ప్రముఖ సంగీత దర్శకులు ఆదినారాయణరావు గారు కూడా ఆ చిత్రానికి దర్శకత్వం చేయడం జరిగింది. మరొక గొప్ప నటిని మనకి వరవిక్రమ్ చిత్రం ద్వారా మనకు పరిచయం చేయడం జరిగింది చిత్తజల్లు పుల్లయ్య గారు. ఆ చిత్రం బలిజేపల్లి లక్ష్మీకాంత కవి గారు కూడా వారు
నటించడం కూడా జరిగింది. సత్య హరిశ్చంద్రీయం అనేటటువంటి గొప్ప మహత్తరమైనటువంటి కావ్యాన్ని వారు రచించిన విషయం మనందరికీ తెలిసింది. తరువాత నారది అనేటటువంటి చిత్రం ద్వారా మనకి ప్రఖ్యాత సంగీత దర్శకులు సుసల్ల దక్షిణామూర్తి గారిని మరియు సూర్యకాంతం నటిని మనకి పరిచయం చేయటం జరిగింది. తరువాత వారు నిర్మాత దర్శకులుగా దేవాంతకుడి చిత్రం ఎస్వి రంగారావు గారు, నందమూరి తారక రామారావు గారు, కృష్ణకుమారి గారు కూడా నటించడం జరిగింది. మొట్టమొదటి 1934లో లవకుశ చిత్రాన్ని నిర్మించినటువంటి చిత్తజల్లు పుల్లయ్య గారు తరువాత కాలంలో లలితా శివజ్యోతి బ్యానర్పై డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ పూర్తి చేసి కూడా ఉద్యోగాలు లేకుండా నిరాశగా ఉన్నారా? బ్యాంకు ఉద్యోగాలైతే బాగుంటాయి కానీ పోటీ పరీక్షల శిక్షణా సంస్థల్లో ఫీజు మీకు భారంగా అనిపిస్తుందా? అయితే ఆలస్యం ఎందుకు? మన వెనిగండ్ల ప్రక్కనే ఉన్న కౌండిన్యపురంలోని కౌండిన్య ఐఏఎస్ అకాడమీలో హైదరాబాద్ నుండి అత్యున్నతమైన ఫ్యాకల్టీతో ఆర్థిక భారం మోయలేని వారికి సేవాభావంతో లాభాపేక్ష లేకుండా కేవలం మంచి ఫ్యాకల్టీతో అతి తక్కువ ఫీజుతో నిర్వహించబడుతున్న మన ఐఏఎస్ అకాడమీలో చేరండి, చేర్పించండి, ఉద్యోగం సాధించండి. వివరాలకు డాక్టర్ ఈవి నారాయణ, రిటైర్డ్ ప్రిన్సిపల్, టీజీపీఎస్ కాలేజ్, గుంటూరు, ఫౌండర్ అండ్ చైర్మన్ కమ్ మేనేజింగ్ ట్రస్టీ, గుంటూరు, ఆంధ్రప్రదేశ్. సెల్ నంబర్ 9966112933. ఏ శంకర్ రెడ్డి గారి నిర్మాతగా లవకుశ చిత్రాన్ని వారు దర్శకత్వం వహించడం కూడా జరిగింది. అది గేవ కళల్లో వచ్చినటువంటి విషయం మనందరికీ విదితమే. అప్పటికి ఇప్పటికి ఎప్పటికీ కళాఖండంగా నిలిచిపోయినటువంటి చిత్రంగా మనం భావించవచ్చు. తరువాత తోట సుబ్బారావు గారు నిర్మాతగా వారి దర్శకత్వంలో 2 చిత్రాలు నిర్మించడం జరిగింది. ఒకటి పరమానంద శిష్యుల కథ. పరమానంద శిష్యుల కథని మొట్టమొదట అలనాటి ప్రఖ్యాత హాస్య నటులు శివరావు గారు నిర్మాత దర్శకుడిగా మారి పరమానంద శిష్యులు అనేటటువంటి చిత్రం నిర్మించి దర్శకత్వం వహించారు. ఆ చిత్రం ఆనాడు ఘోర పరాజయం పొందింది. అది గిరిజకు అది తొలి చిత్రంగా మనం చెప్పుకోవచ్చు. తరువాత భువన సుందర కథ చిత్రానికి కూడా చిత్తజల్లు పుల్లయ్య గారు దర్శకత్వం వహించారు. తరువాత చిట్టచివరిసారిగా వారు దర్శకత్వం వహించిన చిత్రం భామా విజయం, శేఖర్ ఫిలిమ్స్ భామా విజయం చిత్రం. ఈ చిత్రంలో విశేషం ఏమిటంటే అంజలీదేవి గారిని గొల్లభామ చిత్రం ద్వారా పరిచయం చేశారని చెప్పుకున్నాం కదా. ఆ గొల్లభామ అనేటటువంటి స్టోరీనే ఈ భామా విజయంగా మరలా దర్శకత్వం చేయటం కూడా జరిగింది. అది కూడా చాలా అఖండమైనటువంటి విజయం రావటమే కాదు, అందులో దేవిక, ఎల్ విజయలక్ష్మి, తరువాత నటి విజయ నిర్మల కూడా ముగ్గురు పోటాపోటీగా నటించినటువంటి విషయం మనందరికీ తెలియపరుచుకున్నాను. ఈ విధంగా చిత్తజల్లు పుల్లయ్య గారు తొలినాళ్ల నుండి భానుమతి, అంజలి, రేలంగి, కాంచనమాల, గోవిందరాజుల సుబ్బారావు గారు, కపిలవయ్య రామనాథ శాస్త్రి గారు అంతటి ఉద్దండులైనటువంటి నటీనటుల్ని మనకి అందించినందుకు ఎంతైనా వారికి మనం ప్రేక్షకులుగా వారికి ధన్యవాదాలు తెలియపరచుకోవాల్సిన అవసరం ఉంది. మరొక అగ్రదర్శకులు పోలుదాసు పుల్లయ్య గారు, అంటే పి పుల్లయ్య గారు, పద్మశ్రీ బ్యానర్ యొక్క అధినేత, ప్రముఖ నటీమణి శాంతకుమారి గారి యొక్క భర్త పి పుల్లయ్య గారు. పి పుల్లయ్య గారు కూడా 1935లో మనకి సత్య హరిశ్చంద్ర అనేటువంటి చిత్రంలో అసిస్టెంట్ డైరెక్టర్గా ప్రవేశించారు. ఆ చిత్రం పి కన్నాంబ గారికి, పసుపులేటి కన్నాంబ గారికి తొలి చిత్రం కాగా అద్దంకి శ్రీరామమూర్తి గారు కూడా ప్రముఖ రంగస్థల నటులు, వారు కూడా అందులో నటించడం కూడా జరిగింది. అయితే ద్రౌపది వస్త్రాపహరణం అనేటటువంటి చిత్రానికి కూడా పి పుల్లయ్య గారు సహాయ దర్శకులుగా పనిచేశారు. దానికి దర్శకత్వం హెచ్వి బాబు చేయటం జరిగింది. ఈ చిత్రంలో ద్రౌపది వస్త్రాపహరణం చిత్రం పి పుల్లయ్య గారు దర్శకత్వం చేయగా, ద్రౌపది మానస సంరక్షణ అనేటటువంటి జగన్నాథ దర్శకునిగా ఆ చిత్రం కూడా
పోటాపోటీగా రిలీజ్ అవ్వటం జరిగింది. అయితే దురదృష్టవశాత్తు ద్రౌపది మానస సంరక్షణ చిత్రంలో చండిక, రైతు బిడ్డ చిత్రాల తర్వాత బళ్ళారి రాఘవ్ గారు నటించినటువంటి చిట్టచివరి చిత్రం ఈ ద్రౌపది మానస సంరక్షణం. ఈ 3 చిత్రాల తర్వాత వారు మరలా నటించడం కూడా జరగలేదు. తరువాత సారంగధార చిత్రం ద్వారా శాంతకుమారి గారిని అందులో ప్రముఖ పాత్ర ఇవ్వటమే కాదు, ఆ చిత్రం షూటింగ్ జరుగుతున్నప్పుడు శాంతకుమారి గారిని పి పుల్లయ్య గారు వివాహం చేసుకోవడం కూడా జరిగింది. మరొక గొప్ప విశేషము, వారు నిర్మించినటువంటి ధర్మపత్ని చిత్రం ద్వారా బాలనటుడుగా అలా రొమాంటిక్ హీరో అండ్ ట్రాజడీ హీరో అక్కినేని నాగేశ్వరరావు గారు కూడా తొలిసారిగా బాలనటుడుగా ఈ చిత్రంలో కూడా నటించడం జరిగింది. తరువాత కాలంలో అదే అక్కినేని నాగేశ్వరరావు గారు పి పుల్లయ్య గారి యొక్క కాంబినేషన్లో జయభేరి, అర్ధాంగి, సిరి సంపదలు, కొడుకు కోడలు, ప్రాణమిత్రులు, ప్రేమించు చూడు లాంటి మహత్తరమైనటువంటి చిత్రాలు కూడా వారు దర్శకత్వం వహించి ఘన విజయం సాధించినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. నందమూరి తారక రామారావు గారితో వెంకటేశ్వర మహాత్యం చిత్రాన్ని లవకు పి పుల్లయ్య గారు శ్రీ వెంకటేశ్వర మహాత్యం చిత్రము, చిత్తజల్లు పుల్లయ్య గారు లవకుశ చిత్రము 2 చిత్రాలు కూడా ఒక కళాఖండాలుగా అమరత్వం పోయినటువంటి చిత్రాలుగా మనం చెప్పుకోవచ్చు. తరువాత రేచుక్క, బండరాముడు, కన్యాశుల్కం లాంటి గొప్ప ఘన విజయమైన చిత్రాలు కూడా వారు దర్శకత్వం వహించారు. అంతేకాదు నటశేఖర కృష్ణ వారు హీరోగా వింత కాపురం, అల్లుడే మేనల్లుడు లాంటి చిత్రాల్లో కూడా వారు నటించడం జరిగింది. అంతేకాదు బిఎన్ఆర్ గారు, భీమవరపు నరసింహారావు గారు, గుంటూరు జిల్లా కొలకలూరు వాస్తవ్యులు, రైతు బిడ్డ, మాలపిల్ల లాంటి గొప్ప చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించినటువంటి బిఎన్ఆర్ గారు, చిత్తూరు నాగయ్య గారు, పి పుల్లయ్య గారి కాంబినేషన్లో చిత్తూరు నాగయ్య గారు సొంత నిర్మాణ సంస్థ లో నిర్మించినటువంటి చిత్రం భాగ్యలక్ష్మి మరొక చిత్రంగా మనం చెప్పుకోవచ్చు. వెరసి చిత్తజల్లు పుల్లయ్య గారు, పి పుల్లయ్య గారు ఇరువురు కూడా తెలుగు చలనచిత్ర ప్రారంభంలో నిర్మాణాత్మకమైనటువంటి పునాదులు వేసిన వారిలో అగ్రగాములుగా మనం చెప్పుకోవచ్చు. ఈ విధంగా తెలుగు చలనచిత్ర పరిశ్రమ కానీ ఆ తెలుగు చలనచిత్ర పరిశ్రమను అభిమానించే ప్రేక్షకులు కానీ ఆ ఇరువురు మహాదర్శకులకు ఎంతైనా కూడా కృతజ్ఞతలు తెలియపరుచుకుంటున్నాను. నమస్తే.